హలో. ఏంటండి ఈ క్రిబ్ ఏంటి అసలు? వెరైటీగా ఉంది వింటుంటేనే పేరు. ఇప్పటి వరకు బాంబే బ్లడ్ గ్రూప్ వింటుంటేనే మనకు వెరైటీగా అనిపిస్తుంటది. ఇప్పుడు మళ్ళీ ట్రూ. క్రిబ్ అనే ఒక కొత్త గ్రూప్ వింటున్నాము. అసలు ఎలా యాహ్! కనిపెట్టారు దీన్ని? మరి ఒకవేళ ఎవరికైనా ఈ గ్రూప్ గనక బ్లడ్ ఉంటే వాళ్ళకేదైనా అవసరం వచ్చినప్పుడు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గ్రూప్ ఏమో కదా! నాకు తెలిసినంత వరకు. మరి దాన్ని ఎట్లా రీప్లేస్ చేయగలుగుతారు? ఈ క్రిబ్ గూడా ఇది ఫస్ట్ టైమ్ కనుక్కున్నారు. ఇనీషియల్‌గా పేషెంట్ వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కియాలంటే హ్మ్. మ్యాచ్ అవ్వట్లేదు. ఎన్ని బ్యాగ్స్ టెస్ట్ చేసినా మ్యాచ్ అవ్వలేదు. ఓహ్! ఓకే. సో, యూజువల్‌గా ఒక పేషెంట్‌కి బ్లడ్ కావాలి అనగానే ఫస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏందో చూస్తాం. యాహ్! బ్లడ్ గ్రూప్ చూసినాక ఆ తర్వాత అక్కడ ఉన్న బ్యాగ్‌లన్నీ మిక్స్ చేసి చూస్తారు. ఓహో! దాన్ని క్రాస్ మ్యాచ్ అంటారు. హ్మ్. దాంట్లో హ్మ్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్రాస్ మ్యాచ్ ఇవాల్వ్ అయిపోయినాయి. హ్మ్. పాత కాలంలో చూస్తే మీరు పాత లాబొరేటరీస్‌లో చిన్న స్లైడ్ యేసుకొని కరెక్ట్. ఆ బ్యాగ్‌లో ఒక బ్లడ్డేసి, పేషెంట్‌దేసి అవును. మిక్స్ చేసి ఏమన్నా క్లాట్ అవుతుందా అని చూసేవాళ్ళు. యాహ్! అది యాహ్! చాలా క్రూడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కరెక్ట్. అంటే చాలా రియాక్షన్ వస్తే గాని అది తెలిసేది కాదు. ఇప్పుడు మనకి యాంటిజెన్ యాంటీబాడీ టెస్ట్‌లని వచ్చినాయి. ఆ! అది ఫుల్ ఆటోమేషన్‌లో చాలా కొంచెము డిఫరెన్స్ ఉన్నా గాని మనకు తెలిసిపోతుంది. దానికి మనకి గ్రేడేషన్ గూడా వస్తది. ఓకే. 1+, 2+, మిస్ మ్యాచ్ అనేది కొంచెం ఉందా? ఎక్కువుందా? మధ్యస్థంగా ఉందా? ఇవన్నీ తెలుస్తది. 1+, 2+, 3+ మిస్ మ్యాచ్ అని చెప్తారు. హ్మ్. సో, ఒక పేషెంట్‌కి అసల మ్యాచ్ అవ్వకపోతుంటే 100% మ్యాచ్ ఉంటే, 0 మిస్ మ్యాచ్ ఉంటే బావుంటది. ఓహ్! అట్లా లేనప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ బ్యాంకులో ఆ ఉన్న బ్యాగ్‌లో లీస్ట్ ఏది మిస్ మ్యాచ్ ఉంది, 1+ ఏదుందో 1+ ఒక బ్యాగు, ఒక 4+ ఉంటే ఆ 1+ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు. ఓకే. సో, ఒక్కొక్క పరిస్థితిలో ఏందంటే అన్ని 4+ ఒస్తాయి. ఒక 20, 30, 40 టెస్ట్ చేసినా ఏది మ్యాచ్ అవ్వదు. ఓహ్! ఈ పేషెంట్ ఓ అనుకుంటారు. అన్ని ఓ చెక్ చేస్తే కూడా అవ్వదు. దాన్ని బట్టి హ్మ్. ఏం తెలుస్తుంది? ఇది యాక్చువల్‌గా ఓ గాదు. ఏదో వేరే దాంట్లో ఏమన్నా యాంటీబాడీ ఉందా? హ్మ్. ఈ బ్లడ్ గ్రూపే వేరేనా అనేది డౌటొస్తది. హ్మ్. అలాంటప్పుడు స్పెషల్ టెస్ట్‌లకి పంపిస్తే దానిలో మనకి ఫర్దర్ టెస్టింగ్ వల్ల ఇలా తెలుస్తుంది. ఓకే. ఆహ్